అని గంతగాడ ఉరికొత్తాను ఏమైంది గంతగాడ ఉరికొత్తాను ఏదో ఎత్తిపోయినట్టు ఇవ్వండి కూర్చో రేపటి నుంచి జాజీరా ఆడతామా కావడుకున్నావు రేపటి నుండేనా రేపటి నుంచి ఆడదామా మా ఇద్దరమేనా ఇంకెవరన్నా అత్తాల్లో ఊళ్ళో పొరగాలు లేరా అయ్యా ఉన్నారు కానీ అత్తారంటావా ఎందుకురా నేను పోయి అడుగుతా కదా సరే నువ్వైతే పోయి అడిగిరాకు అంతసేపు నేను ఇల్లాకలు ఉడతా సరే పోయి వస్తా ఇంకా నీ ఉసిరే కాలేదా సరే కానీ వాళ్ళు అయితే అత్త అన్నారా మరి అత్త కానీ ఈ పని అనేది తీరలే కదా ఆకిలి ఉడిసి అయిపోయింది ఇక పని అంతా తీరింది అవును కానీ మరి ఎంతమంది వస్తారట అంటే ఎవరెవరు వస్తారట అత్తరట బామంది వస్తారట సరే కానీ హోళీకి కలర్లు తీసుకుని కొరుగుడు కొట్టుకున్నామా కలర్లు అంటే గుర్తుకొచ్చింది నాకు ఇవాళ నేను ఒక కలర్ రెడీ చేసి పెట్టినా పనాడ కలర్ తయారు చేసినావు దుకాణం కొనుక్కుంటే అయిపోతుంది కదా పైసలతో తయారు చేసిన కలర్ కాదే ఇది మరి బాగా కొంత వేసిన నా వినా నీ మీద కాదే మరి వినానే తొందర ఎప్పుడు టెన్షన్ చంపకు అదెవరు కాదు మీ చేతనే అయ్యో అదేమన్నది నిన్ను మొన్న మా ఇంటికి వచ్చి మా అమ్మతో ముద్దుగా తిట్లు తినిపించింది అది అప్పటి నుంచి దాన్ని నేను మనసులో పెట్టుకున్నా హోలీ రోజు దాని మీద కలర్ పోసి దాని మీద ఉన్న పగ మొత్తం తీసుకుంటా అంతగా కలర్ కలర్ అంటే ఏం కలిపిన కలర్లా ఈ కలర్ కుడితే దానికి ఏమవుతుందో హోలీ రోజు తెలుస్తుంది ధరంపూరి గట్ల నడుమడేర ఊరిందో వీరశార ఊరిందో దేరల్ల కూసున్న దేవుని పేరెందో వీర దేవుని పేరెందో దేరల్ల కూసున్న దేవుని పేరెందో వీర దేవుని పేరెందో చిన్న చెట్టు మీద చిలకలరా చిలకలరా చిన్న పట్టిని పలకరమే పలకరమే చిన్న చెట్టు మీద చిలకలరా చిలకలరా అయ్యమ్మ పైసలు తీసుకుంటే బియ్యమే వాడుతున్నాం అరే పైసలు తీసుకుంటారా అయితే మరి మా ఇంట్లో కంట్రోల్ బియ్యం ఉంది పడతారా కంట్రోల్ బియ్యం సరే కంట్రోల్ బియ్యం అయితే కంట్రోల్ బియ్యం పోయి ఓ పోయి కంట్రోల్ బియ్యం ఎందుకు దొడ్డి బియ్యం పెట్టువాను ఓ పిసదానా కంట్రోల్ బియ్యం అయితేనే పైసలు ఎక్కువ వస్తాయి సరే కానీ ఇప్పుడు ఎవరింటికి పోదాం ఇప్పుడు అందరూ బియ్యం పెట్టారా ఇప్పుడు భీమా అయితే లేవు మరి పైసలు తీసుకుంటారా అయ్యో ఏదో పైసలు అయితే పైసలు ఫోన్ పేలో పైసలు మన మీరు ఫోన్ పేనా స్కానర్ ఉందిగా మన దగ్గర మీకు ఎంత కావాలి 100 రూపాయలు ఇప్పుడు నేను 100 రూపాయలా నేను 100 రూపాయలు అయితే కొట్టను నేను 20 రూపాయలు ఇస్తా 20 రూపాయలు 20 రూపాయలకు డైపర్లు కూడా రావు 100 రూపాయలు కొట్టు అంతే సరే తీరు మరి ఇక నీ మాట నా మాట కానీ ఇక 50 రూపాయలు అయితే కొడుతుంది లాస్ట్ ఇక ఇంతకు మించి ఎక్కువ 50 రూపాయలు లాస్ట్ సరే 50 రూపాయలు అయితే 50 రూపాయలు ఇక ఈ స్కానర్ కొట్టు అవి పురాణంలో 50 రూపాయలు కొట్టాడు ఇచ్చి ఎక్కువ అంటే 20 రూపాయలు తీసుకుంటే తీసుకుంటలేదు పోనీ 50 రూపాయలు కొట్టినా ఇచ్చే 50 రూపాయలకి పాలిపోదాం పారిగా
అయ్యో